వెల్కమ్ టు భాస్కర్ రావు వంకలపాటి ఫిజిక్స్. పొటెన్షియల్ మనం ఫైండ్ అవుట్ చేయడం ఒక సర్కిల్ పై మనం చూస్తే ఫిగర్ మనం చూస్తే ద సర్క్యులర్ ఆర్క్ ఈచ్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ and total charge as indicated the net electric field at the center of this curvature. So మనం center of the curvature పై ఈ టోటల్ ఛార్జ్ అని ఇండికేట్ చేస్తే దాని యొక్క పొటెన్షియల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి టోటల్గా. సో దానికి మనకు ఉన్నటువంటి రిలేషన్ మనం నెట్ ఛార్జ్కి రిలేషన్గా మనం తీసుకున్నట్లయితే నెట్ ఛార్జ్ ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ మనం ఇండికేట్ చేస్తున్నాం ప్లస్ క్యూ, అలాగే మైనస్ 2q ప్లస్ 3q దట్ ఈక్వల్ టు 2q అనేది మనకి నెట్ ఛార్జ్ వస్తుంది ఆ డిఫరెన్స్ని మనం చూసినప్పుడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేస్తాం. వీ నో దట్ ది రిలేషన్ పొటెన్షియల్ v ఈక్వల్ టు kq బై ఆర్. ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ కర్వేచర్ ఆర్ కాబట్టి ఆర్ని ఇండికేట్ చేస్తున్నా. దట్ ఈక్వల్ టు q ఈజ్ నథింగ్ బట్ 2q కాబట్టి 2q బై ఆర్. kని మనం కెన్ బి రిటర్న్ యాజ్ 2q బై k ఈజ్ నథింగ్ బట్ 1/4πε0 మనం ఎలక్ట్రోస్టాటిక్ కాన్స్టెంట్ మనం రాసుకోవచ్చు. దాన్నే 4πε0 ఇంటూ ఆర్గా రాస్తే ఈ 4 2 టైమ్స్ పోతే దట్ q బై 2πε0 ఆర్ అనేది ఆ ఛార్జ్ పార్టికల్ నుంచి డెవలప్ అయినటువంటి పొటెన్షియల్కి ఎక్స్ప్రెషన్ మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కనుక మనం చూస్తే 3 charges each 20 microcoulombs are placed at the corners of an equilateral triangle of sides 0.4 meter. The potential energy of the system is అన్నాడు. సో మనకి ఒక ట్రయాంగిల్ ఈక్వేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. వాట్ సైడ్ అకార్డింగ్ స్టేట్మెంట్ గివెన్ 0.4 meters. సో దట్ 20 మైక్రోకులుమ్ ఛార్జ్ని మనం ఈచ్ కార్నర్ సైడ్న మనం ప్లేస్ చేయడం అనేది జరిగింది. టోటల్గా ఈ సిస్టమ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి సేమ్ ఛార్జెస్ ఉండడం వల్ల ఇటువైపు ఉన్న పొటెన్షియల్ u1, ఇది u2, ఇది పొటెన్షియల్ v3గా తీసుకుంటే u1 u2 u3 పొటెన్షియల్ సేమ్ అవ్వడం వలన టోటల్ పొటెన్షియల్ ఎనర్జీని మనం 3uVగా ఇండికేట్ చేసుకోవచ్చు. దట్ u డాష్ ఈక్వల్ టు 3 ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ దట్ kq² బై ఆర్ కాబట్టి అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో దట్ k ఇంటూ q² బై ఆర్ డిస్టెన్స్. సో దట్ సింప్లిఫై చేస్తే 3 ఇంటూ k ఈజ్ నథింగ్ బట్ 1/4πε0. 1/4πε0 వాల్యూ 9 ఇంటూ 10⁻+9గా మనం రిటర్న్ చేయొచ్చు. ఇంటూ ఇక్కడ q² ఈజ్ నథింగ్ బట్ 20 మైక్రోకులమ్స్ కాబట్టి 2 టైమ్స్ రాసిన 20 ఇంటూ 20 మైక్రో కాబట్టి 10⁻⁻6 ఇంటూ 10⁻⁻6 బై ఆర్ ఈజ్ నథింగ్ బట్ 0.4 దట్ 4 ఇంటూ 10⁻⁻1గా రిటర్న్ చేయొచ్చు. సో దట్ 10⁻+9 మైనస్ అనగా -3 ఉంటుంది. సో -3. సో -3 -1 -3 నథింగ్ బట్ -2 అవుతుంది. అలాగే ఈ 4 వచ్చేసి దీంట్లో 5 టైమ్స్ మనకి పోతుంది. అలాగే 0 0 10⁻⁻1 ఉన్నట్టు. అలాగే 5 ఇంటూ 2 10 కాబట్టి 2 టైమ్ 10⁻⁻1 గెట్ క్యాన్సిల్. 3 ఇంటూ 9 27 జౌల్స్. సో టోటల్గా ఈ విధంగా మనం క్యాన్సిల్ చేసినట్లయితే మనకి 27 జౌల్స్ ఆఫ్ వర్క్ డన్ అనేది మనకి వస్తుంది.